హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న మూవీ పేరు వచ్చేసి మెమరీస్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ మర్డర్స్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. చాలా రోజులు అయిపోయింది ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి. అండ్ ఈ సినిమా గురించి నేను ఎప్పుడో నా కాలేజ్ డేస్లో విన్నాను, మా సీనియర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. బట్ ఎందుకో తెలియదు, ఆ టైంలో ఇగ్నోర్ చేశాను. అండ్ రీసెంట్గా ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూసినప్పుడు నాకు భలే అనిపించింది. అంటే ట్విస్ట్లో సినిమా ఉందా, సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయో అర్థం కాలేదు. సో తెలుగులోనే అవైలబుల్ ఉంది. చూసినప్పుడు చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే 10 మందిని కిరాతకంగా చంపిన ఒక సైకో కిల్లర్ తన 10 మందిని ఎలా చంపాడు, ఎంత దారుణంగా చంపాడు అనే దాన్ని ఒక బుక్ రూపంలో రాసి ఆ బుక్ని ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనేదే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ 30 minutes మాత్రమే ఒక ఎత్తు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది నాకు. అండ్ ఐ హోప్ ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బై ద వే, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి, జరంత కంటెంట్ చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంటుంది లోపల. మీ మూడ్ సింక్స్కి తగ్గట్టు మీ మూడ్ని బట్టి కొన్ని సినిమాలు ఆల్రెడీ రికమెండ్ చేసి ఉంచాను. సో లిస్ట్ని బట్టి ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే మన సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సైకో కిల్లర్ ఒక రెస్టారెంట్లో ఉన్నాడని తెలిసి వాడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్తాడు. కాకపోతే అక్కడున్న సైకో కిల్లర్ ఆ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడ మీద కత్తి పెట్టి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లోనే ఆవిడ గొంతు కోసేసి చంపేస్తాడు. అది చూసి మన పోలీస్ ఆఫీసర్ ఆ సైకో కిల్లర్ని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి వాడిని చేస్ చేసుకుంటూ వెళ్తాడు. చేస్ చేసే ప్రాసెస్ లో విలన్ తప్పించుకుంటూ పోతాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి మనోడు గన్ తీసుకుని ఆ సైకో కిల్లర్ని షూట్ చేస్తే ఆ బుల్లెట్ వెళ్ళి తన షోల్డర్ కి తగులుతుంది. అయినా సరే ఆ సైకో కిల్లర్ అక్కడ నుంచి పారిపోతూనే ఉంటాడు. సో ఇలా చాలాసేపు చేసిన తర్వాత మనోడికి పోలీస్ ఆఫీసర్కి ఇంకా ఆవేశం వచ్చేసి ఒక చోట ఆగిపోతాడు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఆ సీరియల్ కిల్లర్ వెనకాల నుంచి వచ్చి మనోడి మీద దాడి చేసి మొక్క మీద ఒక ఘాటు పెట్టి అండ్ నోటిని కూడా సకానికి కట్ చేసి వెళ్ళిపోతాడు. మనకి బ్యాట్మ్యాన్ సినిమాలో జోకర్ ఉంటాడు కదా, అలా అనమాట. మనోడికి 2 సైడ్లు పోతాయి, ఇక్కడ హీరోకి ఒక సైడ్ పోతుంది. సో అలా దాడి చేసిన తర్వాత మనోడు తప్పించుకుంటాడు. సైకో కిల్లర్ ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు కనపడడో దొరకడో కూడా. ఇలా దాదాపు 15 ఏళ్ళు గడిచిపోతాయి. 15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వన్ ఫైన్ డే మన హీరో పోలీస్ ఆఫీసర్ ఒక రెస్టారెంట్ లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ లో ఒక టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో ఒక రిపోర్టర్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఒక లా గురించి చెప్తాడు. ఆ లా ఏంటంటే నేరం చేసిన ఏ వ్యక్తి అయినా సరే 14 ఏళ్లలోపు దొరికితే అతనికి శిక్ష పడుతుంది. 14 ఏళ్ల తర్వాత దొరికితే అతను శిక్షార్హుడు కాదు, అతనికి ఎటువంటి పనిష్మెంట్ వర్తించదు అండ్ ఎలాంటి శిక్ష అతనికి వేయకూడదు. అది చూసి మన హీరోకి కోపం వచ్చి బీర్ బాటిల్ తో టీవీని పగలగొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మనోడికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరంటే ఒకప్పుడు రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే వాళ్ళ అమ్మగారు చనిపోయారో ఆ రెస్టారెంట్ ఓనర్ ని సైకో కిల్లర్ చంపేస్తాడు కదా, ఆ చంపేసిన ఆమె యొక్క కొడుకు అనమాట ఈ అబ్బాయి కాల్ చేసి, సార్ ఆ సీరియల్ కిల్లర్ ని మీరు పట్టుకోలేకపోయారు, నేను మీ మీద నమ్మకం పెట్టుకుని చాలా ఏళ్ళు వెయిట్ చేశాను, ఇంకా నా వల్ల కాదు, మా అమ్మ లేకుండా నేను బతకలేకపోతున్నాను అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళి ట్యాంక్ మీద నుంచి కిందకి దూకి చచ్చిపోతాడు. అది చూసి హీరో ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. విపరీతంగా తాగుడుకు అలవాటు పడిపోయి మనోడు ఇంకా వేరే లోకంలో ఉంటాడు అనమాట, పూర్తి డిప్రెషన్ లో ఉంటాడు. అండ్ ఇలా ఇంకొక 2 ఏళ్ళు గడిచిపోతాయి. అండ్ వన్ ఫైన్ డే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ మనోడు పడుకుంటే నిద్ర లేపి మరీ ఫోన్ చేసి, నువ్వు ఒక్కసారి టీవీ చూడు, అర్జెంట్గా టీవీ ఆన్ చేయని చెప్తాడు. టీవీ ఆన్ చేసి చూస్తే మనోడికి మబ్బులు ఇడిపోతాయి. ఎందుకంటే టీవీలో ఆ సైకో కిల్లర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో తన 10 మందిని ఎంత దారుణంగా చంపాడు అనే దాన్ని వివరంగా ఒక బుక్ రాసి ఆ బుక్ ని ప్రెస్ మీట్ లో రిలీజ్ చేస్తాడనమాట. అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ అందరూ కూడా మనోడిని అడుగుతూ ఉంటారు, 14 ఏళ్ల తర్వాత మీరు వచ్చారు కదా, బయటకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటే మనోడు ఆ లా గురించి చెప్తాడు. ఈ లా ప్రకారంగా నేను బయటకు రావచ్చు, ఇప్పుడు నాకేం శిక్ష పడదు అని చెప్తాడు. అండ్ ఆల్సో అంత మందిని చంపిన తర్వాత నాలో ఒక రియలైజేషన్ వచ్చింది, కాబట్టి నేను చేసిన అన్ని కూడా తప్పు అనుకుంటున్నాను అని చెప్పని బయటకు వచ్చి చెప్తాడు. అండ్ ఆల్సో అక్కడ చాలా మంది రిపోర్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దీనికి ప్రూఫ్ ఏంటి, మీరే ఆ సీరియల్ కిల్లర్ అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే అప్పుడు స్టార్టింగ్ లో హీరో కాల్చిన ఆ బుల్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి చూపిస్తాడు అనమాట. మనోడు షర్ట్ విప్పి ఆ ముద్ర చూపిస్తాడు. అండ్ ఆ బుల్లెట్ ఇంకా నా బాడీలోనే ఉంది అన్నట్టు ఆ మెటల్ డిటెక్టర్ తో చూపించి మరి చెప్తాడు. అది చూసాక చాలా మంది షాక్ అయిపోతారు. అండ్ ఆ సైకో కిల్లర్ కూడా వాళ్ళందరూ షాక్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా మన సైకో కిల్లర్ కూడా మీలో చాలా ప్రశ్నలు ఉండొచ్చు, ముందు ఈ బుక్ చదవండి, ఈ బుక్ చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ద నెక్స్ట్ డే మనోడికి విపరీతమైన ఆదరణ వచ్చేస్తుంది. ఆ బుక్ విపరీతంగా సక్సెస్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ బుక్ ద్వారా మనోడికి చాలా ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ అంతా కూడా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేస్తాడు. అండ్ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డొనేట్ చేయాలని అనుకుంటాడు. అండ్ ఆల్సో తను చంపిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతాడు. బట్ ఆ సారీని ఎవరు యాక్సెప్ట్ చేయరు, వాడిని తిరిగి కొడతారు. కట్ చేస్తే ద నెక్స్ట్ డే చాలా మంది రిపోర్టర్స్ అందరూ కలిసి ఈ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటారు. స్టార్టింగ్ లో మనోడే పట్టుకోవాలనుకున్నారు
ఉన్నాడు కదా, సో ఈ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ కోసమని ప్రెస్ వాళ్ళు వస్తే మనోడు రిజెక్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ సైకో కిల్లర్ ఆ గుంపులోంచి బయటకు వచ్చి మనోడికి సారీ చెప్పడానికి వస్తాడు అనమాట. అండ్ సారీ చెప్పడానికి వచ్చి కొంచెం పోక్ చేస్తాడు. దాంతో కోపం వచ్చి మనోడు తింటాను నూడిల్స్ తీసుకెళ్లి ఆడు మొగాన్ని కొడతాడు. అక్కడ నుంచి మన కిల్లర్ గాడి ఈగో హర్ట్ అయ్యి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. మనోడు విపరీతంగా హర్ట్ అయిపోయి ఉంటాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ మొత్తం న్యూస్ అంతట్లో వస్తుంది అనమాట. సో అప్పుడే న్యూస్ వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు. అదేంటంటే ఈ సైకో కిల్లర్ ని ఒకప్పుడు పట్టుకోవడానికి ట్రై చేసిన ఈ పోలీస్ ఆఫీసర్ ని వీళ్ళిద్దరికి కలిసి ఒక డిబేట్ పెడితే ఎలా ఉంటుందని దాని గురించి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే సీరియల్ కిల్లర్ ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సీరియల్ కిల్లర్ ని ఎలా చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మన సైకో కిల్లర్ బాగా సెలబ్రిటీ అయిపోయాడు కాబట్టి వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు అండ్ వాడిని అటాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి వాళ్ళు వేరే ప్లాన్స్ వేస్తారు. అండ్ అందులో ఒక ప్లానే ఒక స్నేక్ ప్లాన్ అనమాట. మనోడు డైలీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. తను స్విమ్మింగ్ చేసే టైమింగ్స్ తెలుసుకుని ఆ స్విమ్మింగ్ పూల్ లో బాగా విషంతో కూడుకున్న పాముల్ని ఆ స్విమ్మింగ్ పూల్ లో వదిలితే అవి కరిచి మనోడు చచ్చిపోతాడు అని చెప్పని ప్లాన్ చేస్తారు. అండ్ ఆ ప్లానింగ్ ప్రకారమే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడైన అతను అక్కడ క్లీనర్ లా వచ్చి ఆ పాముల్ని అక్కడికి వదులుతాడు అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్ లో పాములను వదలగానే ఆ పాములు వెళ్ళి మనోడు ముఖం మీద కాటేస్తాయి. సో వెంటనే సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి అలర్ట్ అయ్యి అతన్ని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. అంబులెన్స్ లో తీసుకెళ్ళాలని అనుకుంటారు. కాకపోతే అప్పటికే ఫేక్ అంబులెన్స్ పెట్టుకుని మనోళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనోడిని అంబులెన్స్ లోకి ఎక్కించుకుంటారు. పోలీసులు అప్పటికే కనిపెట్టేస్తారు. సో ఒక చేజ్ లాంటిది జరుగుతుంది. అయినా సరే వీడిని తీసుకుని వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి పట్టుకుపోతారు. మనోడిని ఊరికి దూరంలో తీసుకుని వచ్చి కిడ్నాప్ చేసి అక్కడ కూర్చోబెట్టి అడుగుతారనమాట. యాక్చువల్లీ కుటుంబ సభ్యుల్లో ఒక లేడీ ఉంటారు. వాళ్ళ కూతుర్ని కూడా మనోడు చంపుతాడు. యాక్చువల్లీ 10 మందిని కాదు 11 మందిని చంపుతాడు. కాకపోతే 10 మాత్రమే బయటకు వస్తాయి. ఆ 11వ వ్యక్తిని చంపిన తర్వాత తన బాడీ ఏమైంది అనేది ఎవరికే తెలీదు. సో నా కూతురు బాడీని ఏం చేసావని తెలుసుకోవడానికి ఆవిడ కిడ్నాప్ చేసి అడుగుతుంది అనమాట. సరిగ్గా అప్పుడే కరెంట్ పోతుంది. అందరూ కంగారు పడుతున్న టైంలో ఒక అన్నోన్ పర్సన్ ఎవడో వచ్చి ఈ సైకో కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడిని రక్షించి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. అండ్ అది ఎవరో కాదు మన కథలో హీరోనే. అంటే పోలీస్ ఆఫీసరే మనోడిని సేవ్ చేసి తీసుకెళ్లిపోతాడు. అది తెలిసిన ఆ లేడీ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ కి వచ్చి మరి ఆ పోలీస్ చంప పగలగొట్టి వెళ్ళిపోతుంది బాధపడుతూ. కట్ చేస్తే అనుకున్నట్టే హీరోకి అండ్ ఆ సైకో కిల్లర్ కి ఇద్దరికి కలిపి ఒక డిబేట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఒక డిబేట్ పెడతారు. అండ్ అది లైవ్ లో వెళ్తూ ఉంటుంది. చాలా క్యాజువల్ గా స్టార్ట్ అయిన ప్రెస్ మీట్ సడన్ గా సీరియస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది మన పోలీస్ అడిగిన ప్రశ్నతో. మన పోలీస్ ఒక క్వశ్చన్ వేస్తాడు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే గనక నువ్వే సీరియల్ కిల్లర్ అని నేను ఒప్పుకుంటాను అంటాడు. సరే అని ఆ సీరియల్ కిల్లర్ కూడా అడగమంటాడు. సో మనోడు అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు చంపింది 10 మందిని కాదు 11 మందిని. కానీ ఆ 11వ వ్యక్తి ఏమైంది, తన బాడీ ఏమైంది అనే దాని గురించి నువ్వు వివరాలు చెప్పు, అప్పుడు మేము ఒప్పుకుంటాము అంటాడు. దానికి మన సైకో కిల్లర్ ఏమంటాడంటే నేను వాళ్ళని కూడా చంపాను కానీ వాటి డీటెయిల్స్ నేను ఇప్పట్లో చెప్పలేను అని చెప్పాను అంటాడు. ఎందుకు ఏంటి అనే డీటెయిల్స్ గురించి డిబేట్ జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక కాలర్ వస్తారు. ఆ కాలర్ కాల్ చేసి మన విలన్ ని పొగుడుతూ ఉంటారనమాట. సైకో కిల్లర్ గారిని పొగుడుతూ ఉంటుంది. ఒక అమ్మాయి మీరు చాలా అందంగా ఉంటారు, మీ స్కిన్ కేర్ ఏంటి ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటుంది. సో కట్ చేసేస్తారు. కట్ చేస్తే సెకండ్ కాలర్ వాయిస్ చాలా గంభీరంగా భయంకరంగా ఉంటది అనమాట. అప్పుడు ఆ కాలర్ అంటాడు అనమాట, ఇక మీ డ్రామాలు ఆపేయండి అని చెప్పని అంటాడు. ఎవరికి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే అప్పుడు మనోడు చెప్తాడు అనమాట, ఇప్పటి వరకు ఎవడైతే సైకో కిల్లర్ అని చెప్పుకుంటున్నాడో వాడికి పబ్లిసిటీ అంటే బాగా ఇష్టం అనుకుంటా, కాబట్టి వాడు కాదు, యాక్చువల్ గా అసలైన సీరియల్ కిల్లర్ ఎవడంటే నేను, ఆ 10 హత్యలు కాదు ఆ 11 హత్యలు చేసింది నేనే అంటాడు. అండ్ ఆ 11వ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్పగలను అని చెప్పని అనగానే అందరూ షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే హీరో కూడా షాక్ అవుతాడు. సో మనోడు అనుకుంటున్నట్టు ఇప్పటి వరకు ఎవరైతే 10 హత్యలు చేశారనుకుని బయటకు వచ్చాడో వాడు సీరియల్ కిల్లర్ కాదు, అసలైన సీరియల్ కిల్లర్ వేరే ఉన్నాడు. తన బదులు ఎవడో వచ్చి ఆ పబ్లిసిటీ చేస్తుంటే మనోడు తట్టుకోలేక కాల్ చేసి దొరికేస్తాడు. సో ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ ఆ కాలర్ ని పట్టుకోవడానికి ఆ కాల్ ని ట్రేస్ చేసి వెళ్తాడనమాట. కానీ తీరా చూస్తే ఆ కాల్ ఎక్కడి నుంచో కాదు మన పోలీస్ ఆఫీసర్ ఇంటి నుంచి వస్తుంది. సో భయపడి ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అని కంగారు పడి అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అమ్మ నీకేమైంది అని చెప్పానంటే నాకేం కాలేదు అంటది వాళ్ళ అమ్మగారు. అండ్ హీరో చాలా భయపడిపోతాడు. ఆ భయంలో గట్టిగా అరుస్తుంటే పక్క బిల్డింగ్ నుంచి ఎవరో ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని లైట్ వేసి సైకిల్ చేస్తూ ఉంటాడు. ఆ సైకిల్ ను ఫాలో అవుతూ మనోడు ఆ పక్క బిల్డింగ్ లోకి వెళ్తే అక్కడ ఆ పక్క బిల్డింగ్ లో ఒక పాడుబడ్డ బిల్డింగ్ అది. అక్కడ ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ లో ఒక క్యాసెట్ ఉంటుంది అనమాట. ఒక క్యాసెట్ కత్తి ఉంటుంది. అదొక వీడియో టేప్. ఆ వీడియో టేప్ ని ప్లే చేసి చూస్తే ఆ 11 అమ్మాయిని ఎంత దారుణంగా చంపాడు, హింసించి చంపాడు అనేది రికార్డ్ చేసి ఉంటుంది. ఆ రికార్డింగ్ అంతా చూసి మనోడికి చాలా కోపం వస్తుంది, చాలా ఎమోషనల్ అయిపోతాడు. కట్ చేస్తే ద నెక్స్ట్ డే మన పోలీస్ ఆఫీసర్ ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ తో ఇలా చెప్తాడు. ఆ కత్తిని చూపిస్తూ లాస్ట్ నైట్ దొరికిన కత్తిని చూపిస్తూ నేను ఒక లైవ్ డిబేట్ పెట్టాలనుకుంటున్నాను. దానికి ఎవడైతే కాల్ చేసి నేను ఒరిజినల్ సైకో కిల్లర్ అన్నాడో అతను వస్తాడో, అండ్ రెండో వాడు ఎవడైతే నేను ఇప్పుడు కిల్లర్ అని చెప్పుకు తిరుగుతున్నాడో ఆ అబ్బాయిని కూడా రప్పించండి. సో జనాలందరూ బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో నిజమైన సీరియల్ కిల్లర్ ఎవరు అనేది అందరూ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటారు. పోలీస్ ఆఫీసర్ కనిపెడతానని చెప్తున్న 2 వ్యక్తుల్లో ఎవరై ఉండొచ్చు అని చెప్పి చాలా మంది డిబేట్లు పెట్టుకుంటూ ఉంటారు. 10 మందిని ఎలా
ఎలా చంపాడో బుక్ రాసిన ఆ పర్సనా లేదా అన్నోన్ కాల్ చేసి మాస్క్ రూపంలో పెట్టి ఆ వీడియో పెట్టిన ఈ పర్సనా అనేది జనాలకు అర్థం కాదు. అండ్ ఇదే అదునుగా చూసుకుని ఎవరైతే కుటుంబ సభ్యులు 10 మందిని చంపిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ లైవ్ డిబేట్ లో ఎవడైతే కిల్లర్ అని తెలుస్తుందో వాడిని ఆన్ స్పాట్ లో చంపేయాలని చెప్పి ఒక పెన్ చివర్లో పాము విషాన్ని పెట్టుకుని అక్కడికి వస్తారనమాట. సో అనుకున్నట్టే ఆ లైవ్ డిబేట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ లైవ్ డిబేట్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత మన ఒరిజినల్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు మాస్క్ పెట్టుకుని చాలా ఫుల్ సెక్యూరిటీతో ఆ లైవ్ డిబేట్ కి అటెండ్ అవుతాడు. డిబేట్ స్టార్ట్ అవడమే మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ వేస్తాడు. మీ ఇద్దరు కూడా నేను సైకో కిల్లర్ అంటే నేను సైకో కిల్లర్ అని చెప్పి ఒకరికొకరు గొడవ పడుతున్నారు. సో మీ ఇద్దరి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి నేను ఇప్పుడు అడగబోతున్నాను. కాకపోతే నేను అలా అడగాలంటే ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి కనుక మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పినట్లయితే కనుక ఆటోమేటిక్గా జనాలకు అర్థమైపోద్ది అంటాడు. సో లైవ్ చూస్తున్న ఆడియన్స్ అండ్ అక్కడ చూడటానికి వచ్చిన పేరెంట్స్ అండ్ ఆ యాంకర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తారనమాట ఆ క్వశ్చన్ ఏంటి అని. అండ్ మనోడు పెద్దగా సర్ప్రైజ్ ఏమి ఇవ్వకుండా ఒక రెగ్యులర్ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాడు. చంపింది 10 మందిని అంటున్నారు, కానీ 10 మందిని కాదు 11 మందిని చంపారు. ఆ 11వ వ్యక్తి యొక్క బాడీ ఏంటి, ఎక్కడుంది అనే దాని గురించి మీరు చెప్పగలరా అంటే మనోడు ఫస్ట్ ఎవరైతే బుక్ రాసాడో మనోడే మాట్లాడు. కానీ ఈ రెండో వాడు ఎవడైతే ఉన్నాడో వీడు చెప్తాడనమాట, అమ్మాయిని నేనే చంపాను, చాలా కిరాతకంగా చంపాను, అండ్ అమ్మాయి బాడీని కూడా పలానా చోట దాచిపెట్టాను అనగానే ప్రెస్ వాళ్ళందరూ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ టీం తీసుకుని ఫారెన్సిక్ టీం తీసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ బాడీని తవ్వి చూస్తే అక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఆ DNA శాంపిల్స్ కూడా మ్యాచ్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి అని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఆ డిబేట్ ని జరుపుతున్న యాంకర్ ఎవరైతే ఉన్నాడో అప్పుడు అడుగుతాడు ఆ యాంకర్ అసలైన ప్రశ్న, 11వ వ్యక్తి యొక్క డెడ్ బాడీ డీటెయిల్స్ నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి నువ్వు కిల్లర్ కాదని ఒప్పుకుంటావా అని అడుగుతాడు. దానికి మనోడు అవును నేను కిల్లర్ కాదు అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ యాంకర్ మరి నువ్వు కిల్లర్ కానప్పుడు ఇన్ని డీటెయిల్స్ నీకు ఎలా తెలిసిన, ఈ బుక్ ఎలా రాసావు అంటాడు. దానికి మనోడు ఆ బుక్ నేను రాయలేదు అంటాడు. మరి నువ్వు రాయకపోతే ఎవరు రాసావు అంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ నేనే రాశాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దెబ్బక మొత్తం అందరూ షాక్ అయిపోతారు. అండ్ సరిగ్గా అప్పుడే ఆ సైకో కిల్లర్ తనకున్న మాస్క్ను కూడా తీసేస్తాడు. సో మనోడు మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటి, అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ బుక్ రాయాల్సిన అవసరం ఏంటి, ఇన్ని రోజులు సైకో కిల్లర్ అని చెప్పు తిరుగుతున్న పర్సన్ ఇప్పుడు సైకో కిల్లర్ కాదు అని అంత ఓపెన్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అనేది మీరు ఆ మూవీలో క్లైమాక్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదేంటో అయితే అరే నీ అబ్బా వాళ్ళకన్నా ఎక్కువ సైకో గండి నేనే కదా. క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి అసలైన పాయింట్ చెప్పకుండా వదిలేశాను, ఎందుకంటే మీకు ఆ ఇంట్రెస్ట్ పోకుండా ఉండటానికి. అట్లీస్ట్ ఈ ఇంట్రెస్ట్ అయినా కానీ మీరు ఆ సినిమాని చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ని మీరు అస్సలు ఊహించలేరు, చాలా బాగుంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కానీ లాస్ట్ ట్విస్ట్ మిమ్మల్ని మైండ్ బ్లో చేస్తుంది. సో ఎక్కువగా ఆలోచించకండి. ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది ఈ సినిమా, చూడండి. కన్ఫెషన్ ఆఫ్ మర్డర్స్ అని ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దయచేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే కనుక కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. వేసుకుంటారేమో కామెంట్స్ లో.